కొబ్బరి రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ముందుగా ఈ రైతాకి సొరకాయను బాగా తురిమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అవును మాధురి, సొరకాయను తురిమి పక్కకు పెట్టుకోవాలి. అంటే అందులో ఉండే వాటర్ని పిండేసి ఆ తురుము తీసుకోవాలి, లేదంటే వాటర్తో పాటు తీసుకున్నా కూడా వాటర్తో పాటు తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకు హీట్ చేసినా తగ్గుతుంది. సొరకాయ తినడం వల్ల చాలా మంచిది, హెల్త్ బాగుంటది. మెయిన్ సొరకాయ తినరు చాలా మంది. ఇలా చేసుకుంటే మనం రైతా రూపంలో వేసుకుంటే అలానన్నా తినొచ్చు. పెరుగు ఉంటది కాబట్టి. సొరకాయ పాయసం కూడా చాలా బాగుంటుంది. పెరుగు బాగుంటది. సరే మరి ఇంకా స్టార్ట్ చేద్దాం మాధురి. ఓకే, రైతా నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓహో, ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే, తాలింపుకే కాబట్టి కొంచెమే పడుతుంది ఆయిల్. నెక్స్ట్ జీలకర్ర. ఓకే, సో ఆవాలు. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి. తాలింపు ఎంత బాగుంటే అంత మంచిగా తినాలనిపిస్తుంటది. అవును, కానీ తాలింపులో వేసేవన్నీ పక్కన పెట్టేస్తూనే ఉంటాం. అంతే, కొంతమంది ఇష్టంగా తింటారండి. నేనైతే ఇష్టంగా తింటాను. నెక్స్ట్ అల్లం ముక్కలు. ఓకే, మినపప్పు, కొబ్బరి తురుము. కొబ్బరి ఎక్కువ వాడతారా మీ సైడ్? కొబ్బరి వాడతాం. కొబ్బరితోని భక్షాలు, కొబ్బరి భక్షాలు అని పొడి, కొబ్బరి పొడి వేసి అన్ని కర్రీస్లలో కొబ్బరి వేసుకుందాం. ఓకే, మీ సైడ్ ఫేమస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కామన్గా చెప్పేది సర్వపిండి. అవును, ఫస్ట్ తెలంగాణ అంటే ఫస్ట్ సర్వపిండి అంటారు. కానీ చాలా మంది సర్వపిండి అన్నది ఎవరిళ్ళలో వాళ్ళే చేసుకుంటారు. అది బయట మార్కెట్లో మనకి ఇలాగా స్ట్రీట్ లాగా అవైలబుల్ గా ఉంటుంది అన్నది ఉండదు కదా. ఉండదు, చాలా తక్కువ, రేర్ గా. కానీ ఈ మధ్యన చాలా చేస్తున్నారు బయట కూడా. తెలంగాణ స్పెషల్స్ అని అట్లా పెడుతున్నారు సర్వపిండి అని. ఇంకా జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు. రొట్టెలు ఫేమస్ అన్నిటికీ. రొట్టెలు, తెలంగాణ అంటే రొట్టెలు. పిజ్జాలు, బర్గర్లు అలా కాకుండా రొట్టెలతోని గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా. ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు కాదని మీరు జొన్న రొట్టె, సజ్జ రొట్టెల మీద అలాగేవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ వేసి వాళ్ళకి అలా ఎప్పుడన్నా సర్వ్ చేసిన రోజులు ఉన్నాయా? అస్సలు తినరండి మా వాళ్ళు, అస్సలు తినరు. మా పిల్లలు జంకు తింటారు, రొట్టెలు అంటున్నా, అదే కదా, జంక్ ఫుడ్ తింటారు. మా వారికి అయితే ఇలా ఇంట్లో ఇష్టమైన ఇలా రైతాలు, పెసరపప్పు పొంగ, ఇలా మొత్తం కర్రీస్ అలాంటివే ఇష్టం. మా పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ తింటారు ఇంట్లో కూడా. మా నాన్న అంటుంటాడు జంక్ ఫుడ్ తినొద్దు అంటుంటాడు, కానీ మా పిల్లలు మాత్రం అలానే తింటుంటారు. చెప్తుంటారు కానీ వినరు కదా పిల్లలు. ఇంకా అయితే మీరంటే అసలు భయం లేదు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ అది కదండి, అదే తింటారు. మనం తిన్నామంటే తింటాం కానీ వాళ్ళు తిన్నారు కదండి. నెక్స్ట్ మనం సొరకాయ వేసుకుందాం. ఇది వేగిపోయింది. సొరకాయ తురుము. ఇది మరీ ఎక్కువగా వేయించకూడదు కదా, లైట్గా వేయించాలి. కానీ ఎక్కువ వేయించినట్లయితే అందులో ఉండేవన్నీ కూడా పోతాయి, మైక్రో న్యూట్రియన్స్ అన్ని పోతాయి. సరిపోతుంది. వేగిపోయింది, స్టవ్ ఆపేద్దాం. అంతే. అన్నీ వేసేసుకుందామా? వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకుందాం. ఓకే, ఇదిగో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపును ఇందులో మిక్స్ చేసుకుందాం.
కలుపుకుందాం. ఓకే. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్, మాధురి కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం. ఓకే. గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్. రెడీ అయిపోయింది సొరకాయ కొబ్బరి రైతా. అవును మాధురి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే మాధురి. సొరకాయ కొబ్బరి రైతా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ కొబ్బరి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పెరుగు, నూనె, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం. సొరకాయ కొబ్బరి రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, మినప్పప్పు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో సొరకాయ తురుము వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, మగ్గించుకున్న సొరకాయ మిశ్రమం, ఉప్పు, నీళ్లు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కొబ్బరి రైతా రెడీ.